స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విచారణ సమయంలో దేశం వదిలి వెళ్లిపోయిన చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ మళ్లీ ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఇటీవల ఆయన భారత్కు తిరిగొచ్చారు. సెలవుల కోసం అనుమతి తీసుకోకుండా అమెరికా వెళ్లటంపై గత ప్రభుత్వం ఆయన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు తన వద్దే పీఎస్గా పెండ్యాలను పెట్టుకుంటారనే చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో విచారణ సమయంలో ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. విచారణకు సిఐడి నోటీసులు జారీ చేయగానే దేశం వదిలి వెళ్లిపోయారు. సెలవుల కోసం అనుమతి తీసుకోకుండా విధులకు దూరంగా ఉండటంతో గత ప్రభుత్వం పెండ్యాల శ్రీనివాస్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. ఇటీవల అమెరికా నుంచి భారత్కు వచ్చేసిన ఆయన మళ్లీ ప్రభుత్వంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. గతంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పెండ్యాల శ్రీనివాస్ ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు వద్ద పిఎస్గా పనిచేశారు. తర్వాత చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పెండ్యాల శ్రీనివాస్ తన మాతృశాఖలో విధుల్లో చేరారు. 2020 ఫిబ్రవరిలో విజయవాడ, హైదరాబాద్, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పుణేలో ఐటీ శాఖ దాడులు చేసింది. అప్పుడు శ్రీనివాస్ ఇళ్లతో పాటు మరో 3 సంస్థల్లో సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో 85 లక్షల రూపాయల నగదు, 71 లక్షల రూపాయలు విలువ చేసిన నగలు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. 25 బ్యాంకు లాకర్లను సీజ్ చేశారు. బోగస్ బిల్లులతో పాటు బోగస్ ఇన్వాయిస్లు, బోగస్ సబ్ కాంట్రాక్టులను అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 2000 కోట్లు చేతులు మారినట్లు ఐటీ అధికారులు అప్పట్లో ప్రకటించారు. పన్ను లెక్కలకు దొరకకుండా 2 కోట్ల లోపు చిన్న మొత్తాల రూపంలో నిధులు దారి మళ్లించినట్లు గుర్తించారు. బోగస్ కంప్లైంట్ ద్వారా నిధులు దారి మళ్లించారని అధికారులు వెల్లడించారు. ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు. మరోవైపు 2023లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విచారణలో సిఐడి పెండ్యాల శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్లో ఆ నోటీసులను తీసుకోకుండా ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. పెండ్యాల శ్రీనివాస్ అటు సిఐడి విచారణకు హాజరు కాలేదు, ఇటు ప్రభుత్వంలో ప్రణాళిక శాఖలో తన విధులకు కూడా హాజరు కాలేదు. సెలవు మంజూరు కాకుండా పెండ్యాల శ్రీనివాస్ వెళ్లిపోవడంతో ఆయన్ని గత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత పెండ్యాల శ్రీనివాస్ భారత్కు తిరిగొచ్చారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నారు. ఆయన పెట్టుకున్న దరఖాస్తుపై ఇంకా ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మళ్లీ సీఎం చంద్రబాబు వద్ద పిఎస్గా చేరడానికి దరఖాస్తు చేసుకున్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు సీఎంఓలో అధికారికంగా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర మినహా ఎవరిని తీసుకోలేదు. పిఎస్గా కూడా ఇంకా ఎవరిని నియమించుకోలేదు. పెండ్యాల శ్రీనివాస్ కు మళ్లీ ప్రభుత్వంలో ఉద్యోగం కల్పించి చంద్రబాబు తన పిఎస్గా నియమించుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.